అంబానీ ఆదాని ఇలా ఒక 1% దగ్గర ఈ దేశంలో ఉన్న మొత్తం వెల్త్ లో 41% ఉంది. అది కూడా మళ్ళీ ఆక్స్ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే. నిన్న మోస్ట్ మిస్లీడింగ్ బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ మీద రేపు డిస్కషన్ వేళ కూడా అవుతూ ఉంటుందేమో. డిస్కషన్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ లోపల ఇంకొక ఆయన తమిళనాడు ఆయన చెప్పాడు, మేము వేరే దేశం అయిపోవడానికి బీజాలు పడుతున్నాయి, దక్షిణ భారతదేశం వేరే వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వస్తుంది అనగానే అతను చెప్పిన దాంట్లో అర్థం ఏంటో తెలియకుండా మొత్తం ప్రభుత్వం తరఫు నుంచి మీద పడిపోయి దేశం విభజన చేస్తున్నాడు, ఎడగొట్టేస్తున్నాడు. ఇది మనం అనేక సార్లు చెప్పాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక కమిటీ మీటింగ్స్ లో చెప్పాను నేను. కారణం ఏంటంటే మన దేశంలో బీమారు స్టేట్స్ అని ఉన్నాయి 4. బీమారు అంటే హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, జబ్బు చేసిన స్టేట్లు అనమాట. వాటి బీమారు అని పేరు ఎందుకు పెట్టారంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ఎప్పుడు జ్వరంతో ఉంటాయి. మనకు మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచుతుంటే ఈ 4 రాష్ట్రాలకే 4 లక్షల కోట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 6 రాష్ట్రాల నుంచి మనం రూపాయి ఇస్తే మనకి 30 లోపు ₹10 పైన వస్తుంది వెనక్కి. ఆ బీమారు రాష్ట్రాలకి రూపాయి ఇస్తే ₹1 నుంచి ₹10 దాకా వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తుంది జనాభా లెక్కన. ఇక్కడేమో మనం అప్పుడు కుటుంబ నియంత్రణ అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తే మనం అందరం కూడా దాన్ని ఫాలో అయ్యాం. మన ఫాదర్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జనాభా తగ్గించారు. సౌత్ పరిస్థితులు నార్త్ కన్నా బాగున్నందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసేలాగా. అది జరగట్లేదు. ఇవాళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డీలిమిటేషన్ తర్వాత 800 దాకా వస్తాయి ఎంపీ సీట్లు. ఇప్పుడు 548 800 అవుతుంది. 800లో మన వైపు నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు, సీట్లు తగ్గుతాయేమో కూడా అనుమానం. నార్త్ లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి. 800లో 200 మనం ఉంటే 600 వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున ఈ పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని, రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే చాలా గొడవలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరు అన్నాడు, దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు. అంటే దాని అర్థం మేము దేశంలోంచి వెళ్ళిపోతామని కాదు, అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అటువంటి ఆలోచన రాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ప్రధానం.